హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫిబ్రవరి 2nd వీక్లో దేవుడు మనం నడిపించారు కదా. చాలా మంది ఈరోజు చూద్దామని చాలామంది ప్లాన్స్ వేసుకున్నారు. పిల్లలు సండే బయటకు వెళ్ళాలి, చక్కగా మమ్మీ డాడీతో బీచ్కి వెళ్ళాలి, కొంతమంది అయితే గేమింగ్ జోన్కి వెళ్ళాలి అని. కానీ కొంతమంది ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఒంట్లో బాగాలేదు, కొంతమంది ఈ లోకల్లోనే లేరు, ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం. కానీ ఈరోజు నువ్వు ఇలాగా కూర్చొని ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావు అంటే దేవుని ఇచ్చిన కృప. పిల్లలు మనం చాలా లైట్ తీసుకుంటాం కదా, అబ్బాయి ఏముందిలే లైఫ్ అని. కానీ ఈరోజు ఊపిరి తీసుకుంటున్నా చాలామంది ఫుడ్ తినలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని డబ్బులు ఉన్నాయి కానీ ఫుడ్ తినాలంటే అది సరిగ్గా డైజెస్ట్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్. కానీ ఏసే మనకి ఎంత మంచి దేవుడు కదా, మనకి మంచి బట్టలు ఇచ్చాడు, మంచి ఫుడ్ ఇచ్చాడు, మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, అన్ని ది బెస్ట్ ఇచ్చాడు. కొన్నిసార్లు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయడానికి దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. పిల్లలు మరి ఈ వీక్ సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేయాలంటే కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మోకరించాలి పిల్లలు. ఎందుకంటే అక్క వాళ్ళు టీవీలో నుంచి చూడలేరు, స్క్రీన్లో నుంచి చూడరు, మమ్మీ డాడీ బిజీగా ఉండొచ్చు, ఎవరు నన్ను చూస్తారులే అని అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని ప్రతి క్షణం ఎవరు చూస్తారు పిల్లలు? ఏసే చూస్తున్నారు. కాబట్టి ఏసే వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే, పొడుకొని చేద్దాంలే అని కాదు. మీ అందరూ కూడా మోకరించి స్ట్రైట్గా మోకరించి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే మన మధ్య ఉన్న శిరీషకి మన ప్రేయర్లో లీడ్ చేస్తుంది. మరి శిరీషకి ప్రేయర్ చేస్తూనే మీ అందరూ కూడా ఏసా ఈరోజు మాతో మాట్లాడండి, నేను ప్రార్థన చేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఆర్ యు రెడీ? అయితే మరి ప్రేయర్ చేసుకుని మరి సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. మరి ప్రభా, ఇప్పుడు ఇక్కడ వాడబడుతున్న ప్రతి ఒక్కరు మీ చేత పట్టుకోండి. మరి మెమరీ వర్స్ స్టోరీ చెప్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రభు అనాయింటింగ్తో వాళ్ళు నింపమని వేడుకున్నాను. అలాగే విన్న పిల్లలతో కూడా ప్రభా, వాళ్ళ హృదయాల్లో ప్రభా ప్రతి విషయం కూడా నీకు లోబడే కృపను వాళ్ళకి దయచేస్తూ దేవా ఈ ప్రోగ్రామ్ అనేక మంది పిల్లలకి రీచ్ అయ్యే కృపను దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు శిరీషక్తో కలిసి మీ అందరూ ప్రార్థన చేశారు కదా. పిల్లలు మీలో ఎంతమంది హిందీ వచ్చు? అందరికీ వచ్చా? చాలామంది నాలా హిందీ రాదు కదా పిల్లలు. కానీ హిందీలో ఎసెన్స్ తెద్దామా? ఏసే ఏం చేశాడు తెలుసా పిల్లలు? మనకు రక్షణ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు పిల్లలు? ఆశీర్వాదాలు ఇచ్చాడు పిల్లలు. ఇలా ప్రతిదీ కూడా ఏసే చాలా ఎంత గొప్ప దేవుడు తెలుసా. ఇదంతా కూడా మనం ఎలా పాడాలి? హ్యాపీగా బాధపడుతూ పాడాలా? కాదు కదా, సంతోషంగా పాడాలి. తాల్పజోని గంతులు వేసుకుంటూ పాడదామా? మీ కొరకు ఒక మంచి హిందీ సాంగ్తో అక్క వాళ్ళ అన్న వాళ్ళు రెడీగా నేర్చేసుకుంటారా? ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे। यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए बहुत अच्छा है। दिन दिन आहा आहा, दिन दिन ओह ओह, दिन दिन आहा आहा, दिन दिन ओह। ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे। यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है, यीशु मेरे लिए रक्षण दिया है। दिन दिन आहा आहा, दिन दिन ओह ओह, दिन दिन आहा आहा, दिन दिन ओह ओह। ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे। मेरे लिए चंगा दिया है, यीशु मेरे लिए चंगा दिया है, यीशु मेरे लिए चंगा दिया है, यीशु मेरे लिए चंगा दिया है। दिन दिन आहा आहा, दिन दिन ओह ओह, दिन दिन आहा आहा, दिन दिन ओह ओह। ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे, ताल बजावो ताल बजावो ताल बजावो रे। పిల్లలు మరి మీకు ఈ సాంగ్ చాలా నచ్చిందా? ఇంత నచ్చిందా?
నచ్చిందా ఎంత చాలా నచ్చింది కదా, మరి తొందర నేర్చేసుకొని మీ సండే స్కూల్స్లో కూడా మీరు పాడేస్తారు కదా పిల్లలు, వెరీ గుడ్. మరి మెమరీ వర్సెస్ ఎవ్రీ డే చూస్తున్నారా, నేర్చుకుంటున్నారా? అవన్నీ కూడా మీకు చాలా వరకు బై హార్ట్ వచ్చేసాయి పిల్లలు, లేదా ఇంకా రావట్లేదా? మీరు నేర్చుకున్నవన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని పిల్లలు, అవి రాసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు వాక్యం మనం బలపరుస్తుంది, కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు మీ వాక్యం మీరు ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళి మీరు చూసుకుంటారు కదా, హెయిర్ స్టైల్ బాగుందా, మంచిగా డ్రెస్ వేసుకున్నాను అని చెప్పి. బైబిల్ కూడా మనకు అలాంటిదే పిల్లలు. నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఇంకా అబద్ధాలు ఆడొద్దు అని చెప్తుంది. ఆ రోజంతా నీకు అబద్ధాలు ఆడకుండా దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. సో మన వాక్యము ఎంత తొందరగా, పాటలు ఎంత బాగా నేర్చుకున్నారో వాక్యం కూడా అంత బాగా నేర్చుకున్నారు. మన మధ్యన మీరాకు వచ్చి మన వాక్యం నేర్పిస్తుంది. మరి చూద్దాం ఎవరు తొందరగా నేర్చుకుంటారు. మీరాకని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి సాంగ్ నేర్చుకున్నాం కదా, మంచిగా యాక్షన్ చేశారు కదా అందరూ. ఇప్పుడు మనం మంచి మెమరీ వర్స్ నేర్చేసుకుందాం. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ప్రైజ్ గాడ్. పిల్లలు చూసారా, మరి మనకి చాలాసార్లు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా మనకి ఇబ్బందిగా అనిపించినప్పుడు, చాలా ఏడుపు వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి నేను ఇంత మంచిగా ఉన్నాను కదా, ఇంతగా నేను యేసయ్యని నమ్ముతున్నాను కదా, అయినా ఏంటి నాకు ఈ పరిస్థితి అని మనము చాలాసార్లు అనుకుంటాం కదా. మీరు అనుకున్నారో లేదో, నేనైతే చాలాసార్లు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఒక వాగ్దానం, అంటే ఈ మాటని మనము అలాంటి సిచ్యువేషన్లో జ్ఞాపకం చేసుకోవాలి. మనము యేసయ్య శిలువ ద్వారా, యేసయ్య మన కోసం చనిపోయాడు కాబట్టి, ఆయన యొక్క మరి ఆ శిలువ మరణం ద్వారా మనము నీతిమంతులుగా అయ్యాం కాబట్టి, మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుడు మనల్ని నిశ్చయంగా విడిపిస్తాడు. ఇక్కడ అదే కదా చెప్తున్నాడు దేవుడు, వాటన్నిటిలో నుంచి యెహోవా మనల్ని విడిపిస్తాడు. ఇది ప్రామిస్ పిల్లలు. దేవుడు, మనుషులైతే మాట తప్పుతారు కానీ, ఫ్రెండ్స్ అయితే మాట తప్పుతారు కానీ, యేసయ్య అయితే మనకి మాట తప్పకుండా ప్రతి కష్టం నుంచి విడిపించడానికి రెడీగా ఉన్నాడు. మరి మనకి కష్టం వచ్చినప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకొని, యేసయ్య నువ్వు ఈ ప్రామిస్ చేసావు కదా, నా జీవితంలో అది జరిగించని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకేనా పిల్లలు? మరి ఈ మాట జ్ఞాపకం చేసుకుందామా? ఓకే పిల్లలు, మరి మీ అందరూ కూడా మంచిగా మెమరీ వర్స్ నేర్చేసుకున్నారు కదా. మరి యేసయ్యని ఆరాధించడానికి ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే కదా పిల్లలు. యేసయ్యని ఆరాధించినప్పుడు మన హార్ట్ఫుల్గా ఆరాధించాలి కదా. ఆ పాట వచ్చిన లాస్ట్ వీక్ నేను మీకు చెప్పాను, పాట వచ్చినా రాకపోయినా సరే మీ నోటితో యేసయ్యకి ఏది చెప్పాలనుకుంటే, మమ్మీ అంటే ఇష్టం అనుకో, మీరు ఏం చేస్తారు, మమ్మీని హక్ చేసుకొని ఐ లవ్ యూ మమ్మీ, అది మమ్మీ, ఇది మమ్మీ, నువ్వు అంటే చాలా ఇష్టం మమ్మీ అని చెప్పి మన మమ్మీకి చెప్తాను. మరి యేసయ్య అంటే మీకు చాలా ఇష్టం కదా, మరి యేసయ్య కూడా ఆ విషయం చెప్పాలి కదా పిల్లలు. మరి ఈ వర్షిప్ టైంలో మీకు యేసయ్య అంటే ఎంత ఇష్టమో మరి యేసయ్యకి మీ వర్షిప్ ద్వారా చెప్తారా పిల్లలు? యేసయ్యతో మాట్లాడదామా? ఎంత చక్కటి సమయం, ఎవరూ మౌనంగా ఉండదు. యేసయ్య నాతో మాట్లాడయ్యా అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. అందరూ కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవిస్తారా? ఎవరూ మౌనంగా ఉండదు. యేసయ్యతో మాట్లాడదాం.
వరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా కలిమి వేళైనా కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నా జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యమునను నడిపించుమయ్యా. యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. వారి నన్ను నిందించు వేళ తను విడచిపోబోకుమయ్యా. ఆదరణే నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణే నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై. నిత్యమునను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా. ఆయన మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రభువా, ఆ చిన్న బిడ్డతో మాట్లాడండి ప్రభువా, చిన్న బిడ్డని దర్శించండి ప్రభువా. నేను వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభువా, నేను నువ్వు మాట్లాడితే వారు విడిపించబడతారు ప్రభువా. నేను వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాలలో ఉన్నా ప్రభువా, ప్రతి చిన్న బిడ్డని ఇప్పుడే విడిపించమని ప్రార్థిస్తున్నావు ప్రభువా. నేను వారికి ఏ సమస్య ఉన్నా ప్రభువా, నైనా నీవు మాట్లాడితే నాయన యేసయ్యా, నైనా మాకు మేలయ్యా ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి, నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నేను ఇంతవరకు స్తుతించాం ప్రభువా. నేను యేసయ్యా ఇగో లెసన్స్లోకి వెళ్తుండగా ప్రభువా, మీరు కృప చూపించండి ప్రభువా. నేను నీ ఆధారకరమైన మాటలతో ప్రభువా అందరితో మాట్లాడమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. చాలా మంది పిల్లలు యేసయ్యని ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించారు. వెరీ గుడ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? ఎస్, న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాం, జడ్జెస్ గురించి నేర్చుకుంటున్నాం. మరి లాస్ట్ వీక్ ఒక జడ్జ్ గురించి నేర్చుకున్నాం. ఈ వీక్ సెకండ్ జడ్జ్ ఎవరు, అసలు ఆయన గురించి మనం ఏం నేర్చుకోవాలి, ఆయన స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని నాకుంది, మీకుందా? అంటే మన ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందంటే మనం ఎవరికి వెల్కమ్ చెప్పాలి తెలుసా? మన మధ్యన ఉన్న హేమక్క. హేమక్క వచ్చి మనకి అసలు సెకండ్ జడ్జ్ ఎవరు, ఏం నేర్చుకోవాలని చెప్తుంది. మరి మనం వినేద్దామా? హలో పిల్లలు, మరి అందరూ ఈ వీక్ లెసన్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? మరి మనం లాస్ట్ వీక్ ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? లాస్ట్ వీక్ నుంచి న్యాయాధిపతుల కోసం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మరి శిరీషక్క మనకి మొదట న్యాయాధిపతి ఎవరో చెప్పింది. ఇప్పుడు మనం రెండవ న్యాయాధిపతి బైబిల్లో ఎవరో నేర్చుకోబోతున్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? అయితే మొట్టమొదటిగా న్యాయాధిపతులు అంటే ఏంటో మరి మీకు తెలుసా పిల్లలు? జడ్జెస్ కదా. మనం ఈ లోకంలో జడ్జెస్ ఏం చేస్తారు? అటు లాయరు లేదా తప్పు చేసిన వాళ్ళు వారి యొక్క వాన్మూలాన్ని విని మరి జడ్జిమెంట్ని మనకి బయటికి రిలీజ్ చేస్తారు కదా జడ్జెస్. వారిని మనము ఈ లోకంలో న్యాయాధిపతులు అని అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం న్యాయాధిపతులు అంటే ఎవరు అంటే మరి ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడు ప్రజలైన మరి ఇజ్రాయేలీలు ఏదైనా తప్పు చేసినా లేదా వేరే దేశం రాజులు వచ్చి వారిని ఆక్యుపై చేసినప్పుడు దేవుడు వీరిని సేవకులుగా వాడుకొని మరి నాయకులుగా వాడుకొని ఒక వ్యక్తిని నిలబెట్టి వారిని ఆ ప్రాంతం నుంచి విడిపించడానికి న్యాయాధిపతుల్ని వాడుకునేవాడనమాట. మరి ఈరోజు రెండవ న్యాయాధిపతి అయిన ఏహూదు కోసం మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మరి ఏహూదు ఏం చేసేవాడంటే ఆయనకి మరి మన స్కూల్లో కూడా చాలా మందిని గమనించినట్లయితే ఒక 35 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో అందరూ రైట్ హ్యాండ్తో రాస్తే ఎవరో ఒకరు లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళని చూస్తాం కదా. అలానే ఈ న్యాయాధిపతికి కూడా ఎడమ చేత్తో మరి అన్ని పనులు చేసే ఒక అలవాటు ఉన్న వ్యక్తి అన్నమాట ఈ న్యాయాధిపతి. కాబట్టి మరి ఆ రోజుల్లో ఏం జరిగిందంటే దేవుడు మొదటి న్యాయాధిపతి దగ్గర మరి 40 సంవత్సరాలు వాళ్ళకి ఏం చేకూర్చాడంటే ఆ దేశం మీద మరి ఎవ్వరూ రాకుండా 40 ఇయర్స్ నెమ్మదిని కలిగించాడు. ఎప్పుడైతే ఈ నెమ్మదిలో మరి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీ ఉన్నారో ఆ సమయంలో వారికి ఏం జరిగిందంటే మళ్ళీ దేవుడికి విరుద్ధంగా తప్పులు చేయడం, అల్లర్లు చేయడం, మరి దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేస్తూ వచ్చినప్పుడు మరి వారి మీదకి మరి ఎగ్లోను అనే రాజు వచ్చి మరి వాళ్ళని బానిసలుగా వారిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మరి ఆ ఎగ్లోను ఎవరెవరిని తీసుకొని వెళ్తాడంటే మరి అమోనీయులను, అమాలేకీయులను 2 గ్రూప్స్ వారిని మరి తీసుకొని వెళ్ళి వారిని జయిస్తాడు. ఇజ్రాయేలీని ఓడించి మరి ప్రజలందరి మీద ఆయనకి హక్కు సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే హక్కు సంపాదించుకున్నాడో చాలా కఠినమైన పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పుడు
ఉన్నప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మరి 18 సంవత్సరాలు ఈ బానిసత్వంలో ఉన్న తర్వాత మరి వారు దేవునికి మొరపెడతారనమాట. మేము ఈ కష్టంలో ఉన్నాము, ఇదిగో ఈ రాజు యొక్క బందీలుగా మేము ఉన్నాము, బానిసలుగా మేము ఉన్నాము, మమ్మల్ని రక్షించమని మరి దేవుడికి ఎప్పుడైతే మొరపెడతారో మరి దేవుడు ఈ ఇజ్రాయేలీల్ని మరి ఆ యొక్క రాజు దగ్గర నుంచి విడిపించడానికి మనము ముందు చెప్పుకున్న రీతిలోనే మరి ఒక న్యాయాధిపతిగా ఈ యొక్క ఏహూదుని ఎంచుకుంటాడు, నియమిస్తాడనమాట. ఈ వ్యక్తి మనం చెప్పాం కదా పిల్లలు, ఏహూదు మరి ఎడమ చేయి వాటము కలిగిన వాడు అనమాట. ప్రతి పని కూడా తన ఎడమ చేత్తోనే చేస్తాడు. కాబట్టి మరి ఒకరోజు ఏమవుతుందంటే ఈ ప్రజలందరినీ ఏహూదు మరి ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసి మరి రాజులకు వారు ఏం చేయాలి, ట్యాక్స్ని కట్టాలన్నమాట. కాబట్టి వారికి వచ్చిన ప్రతి దాని నుంచి కూడా రాజుకు కొంచెము మరి ట్యాక్స్ని చెల్లించాలని చెప్పి, అది ట్యాక్స్ అంటే ఎలాంటిదంటే తెలుగులో కప్పము అంటే గవర్నమెంట్కి అది కంపల్సరీ మనం చెల్లించాల్సిందనమాట ఆ రోజుల్లో. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఏం చేశారంటే ఈ యొక్క కప్పమును పట్టుకొని మరి ఈ యొక్క న్యాయాధిపతి నడిపించిన రీతిలోనే కొందరిని సెలెక్ట్ చేసుకొని మరి ఆ రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళారో మరి ఇదిగో రాజా మరి మా యొక్క ట్యాక్స్ ఇదిగోండి అని చెప్పి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఎవరైతే ఆ ట్యాక్స్ని ఆ యొక్క అవన్నిటిని మోసుకొని వచ్చారో వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఏహూదు ఏమంటాడంటే, అయ్యా మీతో ఒక రహస్యమైన మాటలు నేను చెప్పాలి అని అన్నప్పుడు వెంటనే రాజు అంటాడు, ఒకసారి ఆగు, ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను పంపించేస్తాను, పంపించేసిన తర్వాత మరి నువ్వు నాకు ఆ రహస్యమైన మాటలు చెప్తూ కానీ అని అనడం జరుగుతుంది. మనం కూడా చాలాసార్లు పిల్లలు గమనించారా, ఏదైనా రహస్యం అంటే సీక్రెట్ చెప్పాలనుకోండి, మనం కూడా ఏం చేస్తాం, ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ అందరిలోంచి మరి నువ్వు ఏ ఫ్రెండ్కి అయితే సీక్రెట్ చెప్పాలనుకుంటున్నావో ఆ ఫ్రెండ్ని మిగిలిన వాళ్ళని వెళ్ళిపోండి, తర్వాత అయినా చెప్తాను కానీ ఫస్ట్ అయితే మీరు వెళ్ళిపోండి, సీక్రెట్ మరి నీ ఒక్కరిదానికే చెప్పాలి అని అన్నప్పుడు మనం ఒక్కరే వినడానికి ఇష్టపడతాం. అలానే ఈ రాజు కూడా ఏం చేశాడంటే ఇది సీక్రెట్ కాబట్టి అక్కడ ఉన్న తన దగ్గర మరి ఆ రాజ సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళిపోయినిచ్చాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏహూదు మరి తన యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మేడ మీద చల్లని గదిలో ఆయన కూర్చొని తన సింహాసనం మీద తన పీఠం మీద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు ఇతను మరి ట్యాక్స్ పట్టుకొని చాలామంది ప్రజలను తీసుకొని వెళ్ళాడు కదా. ఈ ఏహూదు ఏం చేశాడంటే ఆ సమయంలో తన యొక్క కుడి తొడ మీద అంటే రైట్ వైపు ఏం చేశాడంటే తను ఒక మరి మూరెడు పొడుగు కలిగిన కత్తిని, 2 అంచుల ఖడ్గము గల కత్తిని ఏం చేశాడంటే తన కాలు మీద కట్టుకొని వెళ్ళాడు. ఎందుకని రైట్ సైడ్ కట్టుకొని ఉంటాడు? ఎందుకనంటే తనకి ఎడమ చేయి వాటం కాబట్టి ఎడమ చేత్తో తీయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఎవరికి కనబడకుండా మరి ఆ కత్తిని కట్టుకొని తన యొద్దకు వెళ్ళారు. అది ఎవరూ గమనించలేదు. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెక్ చేయబడలేదు. కాబట్టి ఆ రాజు మరి ఏదో చెప్పబోతున్నాడు అని చెప్పి మరి ఎగ్లోని ఏం చేస్తాడంటే ఏహూదు వైపు ఏదో చెప్పాలని అన్నావు కదా, ఇదిగో చెప్పు అని అన్నప్పుడు వెంటనే ఏహూదు ఏం చేస్తాడంటే తన యొక్క ఖడ్గాన్ని మరి తీసుకొని, కాలు కట్టిన ఖడ్గాన్ని తీసుకొని మరి ఆ యొక్క ఎగ్లోని మరి ఒక్కటే పోటు పొడిచేస్తాడనమాట. పొడిచినప్పుడు ఈ ఎగ్లోన్ అనే రాజు ఎలాంటి వ్యక్తి అంటే పిల్లలు మరి స్థూలకాయం కలిగిన వ్యక్తి. స్థూలకాయం అంటే ఏంటి అంటే మరి చక్కగా బుజ్జిగా లడ్డూగా మరి కొంచెం బుజ్జిగా ఉంటాడనమాట. కాబట్టి ఈ లావుగా ఉన్న వ్యక్తి కారణంగా తను కత్తితో పొడిచినప్పుడు ఏం జరిగిందంటే ఆ కత్తిని మళ్ళీ న్యాయాధిపతి వెనక్కి తీసుకోవాలని చూస్తాడు. కానీ వెనక్కి తీసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే తను చాలా మరి బుజ్జిగా ఉన్నాడని చెప్పాను కదా. ఆ బొద్దుగా ఉన్న కారణంగా కత్తి అంతటి మీదకి కూడా ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ అన్నది ఎక్కిపోతుంది. దానివల్ల తను తీయలేకపోతాడు. కాబట్టి తను అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కాబట్టి తను అక్కడే విడిచిపెట్టేసి ఏం చేస్తాడంటే మరి అదే మేడగదిలో నుంచి వెనక ద్వారం గుండా తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బయట గడి వేసేసి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అసలు రాజుగారి దగ్గరికి తిని వెళ్ళి ఇంతసేపు అయింది కదా అని చెప్పి మరి రాజుగారిని ఎప్పుడు మరి సంరక్షించే రక్షకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వీరందరూ బయట నుంచి వస్తున్నారు. ఇంకా రాజుగారి గదిలోంచి బయటికి రావట్లేదేంటి, బహుశా అతను రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని ఇంకా సమయం వేస్ట్ చేస్తున్నారు. ఈలోగా మరి న్యాయాధిపతి అని ఏహూదు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే షెయిరా అనే ప్రాంతానికి మరి దాక్కోవడానికి అతను అక్కడ వరకు కూడా తను వెళ్ళిపోవడం జరిగింది. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ రక్షకులు ఏం చేస్తారంటే ఇంకా రాజుగారు రావట్లేదేంటి
పెట్టి బయటకు అని చెప్పి మరి ఆ వెనక మరి ముందు నుంచి తన వెనక నుంచి వెళ్ళిపోయాడు కదా గడి వేసి, వీళ్ళు ముందు ద్వారం మరి వేరే తాళాలు ఉంటే దాన్ని ఓపెన్ చేసి వెళ్ళి చూసినప్పుడు ఈ రాజుగారు మరి ఆ యొక్క మేడ గదిలోని మరి నేల మీద పడిపోయి చనిపోయి ఉన్నప్పుడు మరి వీళ్ళు చాలా షాక్ అవుతారు. అయ్యో మనము రాజుగారు మరి రెస్ట్లో ఉన్నారు అనుకున్నాం, కానీ ఈయన నేల పడిపోయి ఉన్నాడు. మరి వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఎవరు ఇతని దగ్గరికి వచ్చారు, రహస్యంగా మాట్లాడాలనుకున్నారు కాబట్టి ఏహోదే అయ్యి ఉంటాడు అని ఏహోదు వెంట పడ్డానికి మరి వీళ్ళు అన్నీ రెడీ చేసుకొని వెళ్తూ ఉంటారు. బలమైన సైన్యం అంతా కూడా రెడీ అయిపోతారు. ఈలోగా సెయిరాకు పారిపోయిన మరి ఈ ఏహోదు ఏం చేస్తాడంటే అక్కడే మరి దగ్గరే అక్కడ ఒక ఫిలిప్పీల కొండ ఉంటుంది. ఆ కొండ యొద్దకి మరి ఆయన ఏం చేస్తాడంటే వచ్చి మరి తన బోర ఊతాడనమాట. ఎందుకనంటే ఆ బోర ఊదినప్పుడు ఇజ్రాయిల్ ప్రజల్లో కూడా మరి యుద్ధానికి వాళ్ళు రెడీ అయ్యి ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇదిగో దేవుడు మన చేతులకి వీరిని కంపల్సరీ అప్పచెప్తాడు అని మరి బోర ఊదినప్పుడు వీళ్ళు ఏహూదు అనే న్యాయాధిపతిని వెతుక్కుంటూ మరి ఎగ్లోను రాజు యొక్క సైన్యము అక్కడికి వచ్చింది. ఈలోగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ బలమైన వారు మరి మంచి సూరులైన వారిని 10,000 మెంబర్స్ని మరి వారు ఇజ్రాయేలీ ప్రజలు మరి యొక్క ఎగ్లోను రాజు యొక్క సైన్యాన్ని నాశనం చేశారు. మరి ఆ నాశనం చేసిన తర్వాత వెంటనే మరి అలా జరిగిన తర్వాత ఈ రాజు నుంచి దేవుడు విడిపించి వారికి ఎన్ని సంవత్సరాలు శాంతి నెమ్మదితో ఉన్నారో తెలుసా పిల్లలు? 80 సంవత్సరాలు. ముందు ఈ రాజు యొక్క మరి బందీలో వారు ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 18 ఇయర్స్ ఉన్నారు. 18 ఇయర్స్ ఉన్నారు. 1 కాదు 2 కాదు 18 సంవత్సరాలు వారు బానిసల కింద రాజు చెప్పిన ప్రతి పని చేయాల్సిన మరి కష్టమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే వారు దేవుడి వైపు తిరిగారో మరి దేవుడు మరి ఆ కఠినమైన ఆ రాజు నుంచి తప్పించి ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కసారి దేవుని వైపు తిరిగి మరి దేవుడికి మొరపెట్టిన కారణంగా మరి 18 సంవత్సరాల బాధను తీసివేయడానికి ఆయన 80 సంవత్సరాలు వారికి నెమ్మదిని శాంతిని దయచేశాడు. మరి ఈరోజు నీకున్న ఎలాంటి కష్టమైనప్పటికీ ఎలాంటి బాధ అయినప్పటికీ మరి నీకు 1 మంత్ నుంచి ఉందో 10 డేస్ నుంచి ఉందో లేదా జస్ట్ నిన్నటి నుంచే స్టార్ట్ అయిందో లేదా కొన్ని ఇయర్స్గా నీకు మరి ఏ సమస్య ఉందో నాకు తెలీదు. అది ఏ విధమైన సమస్య అయినప్పటికీ కూడా నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే మరి దేవుడు నీ జీవితాంతం కూడా నీకు నెమ్మది ప్రశాంతతను కలగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ హృదయంలో ఆల్రెడీ యేసయ్య ఉన్నట్లయితే మరి యేసయ్య నీకు ఈరోజు చేస్తున్న ప్రామిస్, నువ్వు ఆయన వైపు ఈ సమస్యలో యేసయ్య వైపు తిరుగుతావా? ఒకవేళ మీ హృదయంలో ఇంకా యేసయ్య లేనట్లయితే మరి ఇగో ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎలాంటి పరిస్థితి నుంచి అయినా కూడా విడిపించగల దేవుడు, మరి ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా కూడా నీకు మరి బ్లెస్సింగ్ని తీసుకొచ్చే దేవుడు, నెమ్మదిని కలిగించే దేవుడు, శాంతిని కలిగించే దేవుడు నీకు కావాలంటే మరి నీ హృదయంలో యేసయ్య ఉండాలి. మరి ఇంకా ఎవరైతే మీ హృదయంలో యేసయ్యని ఆహ్వానించలేదో వారు 2 నిమిషాలు మరి మాటలు చెప్తారా? యేసయ్య ఇంకో తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మది లేకుండా, ఇదిగో ప్రభా శాంతి లేకుండా ఎప్పటికప్పుడు ప్రభా నేను ఇదిగో తండ్రి ఈ విధంగా బర్డెన్తో నా లైఫ్ వెళ్తుంది ప్రభా తండ్రి, నేను చిన్నవాడినే అయినప్పటికీ కూడా నా ఏజ్కు మించిన కష్టాలు నాకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? అనుకున్నట్లయితే యేసయ్య ఇగో ఈరోజు ఈ యేసయ్యకి నీ హృదయం ఇస్తావా? దేవుడికి నీ హృదయం ఇచ్చినట్లయితే అది ఎలాంటి సమస్యనైనప్పటికీ కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారా? 2 నిమిషాలు కళ్ళు ముద్దాం. యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇగో తండ్రి నాయన ఏహూదు ద్వారా ప్రభా తండ్రి మరి అంతా నాయన ఎగ్లోను రాజు 18 సంవత్సరాలు ప్రభా ఇదిగో దేవా మరి ఆ ప్రజల్ని హింసించినప్పుడు బాధపరిచినప్పుడు ప్రభా వారికి 80 సంవత్సరాలు శాంతినిచ్చావు, నెమ్మదినిచ్చావు దేవా, విజయమునిచ్చావు తండ్రి. నాయన నువ్వు మాకు కావాలి యేసయ్య, మా హృదయంలోకి రండి యేసయ్య. ఇదిగో దేవా నాయన మేము నిన్ను మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము కాబట్టి ప్రభా ఇగో మేము ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి సిచ్యువేషన్స్ గుండా మేము వెళ్తున్నప్పటికీ మేము నీ వైపు తిరుగుతాం ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా ఇంకోనైనా మేము నీ వైపు తిరిగిన ఆయన విజయము ఇదిగోనైనా మా జీవితాల్లో విడుదల మేము పొందుతాం తండ్రి. ఇదిగో దేవా మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం యేసయ్య, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు మరి సెకండ్ జడ్జ్ 2వ న్యాయాధిపతి గురించి నేర్చుకున్నారు కదా పిల్లలు. ఆ లెసన్ వినేవారుగా కాదు కానీ తన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలో అక్క ఏం చెప్పిందో అది మనం పాటిద్దామా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. అయితే ఇప్పుడు మన ఏం టైమ్? జస్ట్ యాక్టివిటీ టైం. మీరు యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటున్నారా? ఏదైనా పట్టుకుంటే ఏదైనా కొన్నిసార్లు మీకు ఆబ్జెక్ట్ లెసన్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు మీ పప్పెట్స్ వచ్చి మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాయి, మ్యాజిక్ షోస్ ఉంటున్నాయి, ఇంకేముంటున్నాయి స్కిట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ మీకు నచ్చుతున్నాయి పిల్లలు? వెరీ గుడ్. అయితే ఇవన్నీ నచ్చుతున్నాయంటే మీరు అన్నీ ఏదో నవ్వుకోనో లేకపోతే ఎంటర్టైన్మెంట్కో కాదు
కానీ దాంట్లో నుంచి ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని మీ హార్ట్లో దాన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి పిల్లలు, సరేనా? ఓకే, ఇప్పుడు మన మధ్య ఏం యాక్టివిటీ ఉందో నాకు కూడా తెలియదు. మరి యాక్టివిటీ అంటే మీతో పాటు నేను కూడా చూసేస్తాను. సో యాక్టివిటీ ఏంటో చూద్దామా? పిల్లలు మరి మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాము. ఆ 10 సెకండ్స్లో ఎవరైతే మరి ఫస్ట్ కామెంట్ చేస్తారో ఫస్ట్ 5 మెంబర్స్కి మేము నెక్స్ట్ వీక్ వాళ్ళ నేమ్ని మేము అనౌన్స్ చేస్తాం. పిల్లలు మరి మీరు ఫాస్ట్గా ఉండండి. హలో పిల్లలు, మరి ఇప్పటి వరకు మంచి సాంగ్ పాడారు, వర్షిప్ చేశారు, చక్కగా లెసన్ విన్నారు. మరి ఈ సమయంలో నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మరి మీలో బైబిల్ ఎవరు బాగా చదువుతున్నారో మరి ఆ ప్రశ్నలు అడగడానికి వచ్చాను. ప్రశ్న మాది, జవాబు మీది. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి మీరు డైలీ బైబిల్ చదివితే ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానము చెప్పగలరు. మరి మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? త్వరగా మీ బైబిల్స్ ఎక్కడున్నా త్వరగా తీసి పట్టుకోండి. మొదటి ప్రశ్న, బైబిల్లో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొత్త నిబంధన ఎన్ని, పాత నిబంధన ఎన్ని, మొత్తం కలిపితే ఎన్ని? ఫస్ట్ ప్రశ్న చూడండి, బైబిల్లో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఓకే పిల్లలు, బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. మరి మీలో ఎంతమందికి తెలుసు కదా? మీ అందరికీ తెలుసు కదా? ఓకే, రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? మరి రెండో ప్రశ్న ఏంటంటే పిల్లలు మరి జాగ్రత్తగా మరి మీరు బైబిల్ని దగ్గరగా పెట్టుకోండి. మరి రెండో ప్రశ్న ఏంటంటే బైబిల్లో పాత నిబంధనలోని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మరలా అడుగుతున్నాను, బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి బైబిల్లో పాత నిబంధనలో మొత్తము 39 పుస్తకాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదా? ఓకే, మరి మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? పిల్లలు మరి చాలామంది అన్న నేను చెప్పలేకపోతున్నాను అన్న మీకు అనిపించవచ్చు. మరి మీరు బైబిల్ చదివితే ఖచ్చితంగా చెప్పగలరు. మరి మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోయే ముందు మరి నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బైబిల్లో క్రొత్త నిబంధనలో మొత్తము ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక పిల్లలు బైబిల్లో మరి కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదా? అయితే ఇప్పుడు నాలుగో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మరి నాలుగో ప్రశ్న ఏంటంటే పిల్లలు ఇది కొంచెం మరి కష్టంగా ఉండొచ్చు. మరి మీలో బైబిల్ ఎక్కువ ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రశ్నకి సమాధానము చెప్పగలరు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి బైబిల్లో 66 పుస్తకాల్లో ఏ పుస్తకము పెద్దది? ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం పెద్దదా, నిర్గమకాండం పెద్దదా, లేవ్యకాండం పెద్దదా అన్నది ప్రశ్న. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి బైబిల్లో 66 పుస్తకాల్లో పెద్దది ఏంటంటే కీర్తనలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. యువర్ లాస్ట్ క్వశ్చన్. మరి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే బైబిల్లో 66 పుస్తకాల్లో చిన్న పుస్తకం ఏంటి? ఓకే పిల్లలు, ఐదో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరి బైబిల్లో ఈ పుస్తకాలన్నిటిలో చిన్న పుస్తకం ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే పిల్లలు, మరి బైబిల్లో మరి చిన్న పుస్తకం ఏదంటే 3వ యోహాను. మరి మీ అందరికీ తెలుసా? మరి ఈ యొక్క క్వశ్చన్స్ మేము అప్పుడప్పుడు మరి మంత్కి ఒకసారి అడుగుతూ ఉంటాము. మరి మీరు ఖచ్చితంగా మీ బైబిల్ని చదవాలి. ఈ ప్రశ్నలు ఏమీ నాకు సమాధానం తెలీదు అని ఎవరైనా ఉంటే పిల్లలు దయచేసి ఈ రోజు నుంచి మీ యొక్క బైబిల్ని తెరవండి. ఒకవేళ బైబిల్ మీ దగ్గర లేకపోతే మీ మమ్మీ డాడీకి చెప్పండి, మమ్మీ నాకు బైబిల్ కొనిసిమ్మని. మరి బైబిల్లో ఏమేమి ఉన్నాయో, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఏ అంశాలు రాశారో అవన్నీ మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా బైబిల్ అంతా కూడా చదివితే మీరు దైవ జ్ఞానం పొందుకుంటారు పిల్లలు. మరి ఈ రోజు నుంచి మరి మీరు బైబిల్ చదువుతారు కదా?
పిల్లలు యాక్టివిటీ మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ మీరు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఈ మన మధ్యన పాస్టర్ రత్నాకర్ అని వచ్చి ఒక విషెస్తో పాటు ఒక ప్రామిస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది మీ జీవితంలో జరగాలని మేము ఎవ్రీడే ప్రార్థన చేస్తున్నాము. అలాగే మేము విష్ చేస్తున్నాం పిల్లలు. మరి అన్నని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్, బాగున్నారా? అయితే ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారికి మరి దేవుని వాగ్దానం ఇవ్వడానికి వచ్చాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో విధంగా రాయబడింది. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదుకు మహాభివృద్ధి కలుగుతుందని దేవుని వాగ్దానం. అయితే ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ఏకీభవించండి. సరేనా? తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ బిడ్డలు నాయన ఎవరైతే బర్త్డేస్ జరిపించుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని అడుగుతా ఉన్నాను. అయ్యా, వారికి ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, నువ్వు మహాభివృద్ధినిచ్చే దేవుడు ప్రభా. అయ్యా, అటు కార్యములు వారి జీవితాల్లో జరిగించమని యేసు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అయితే ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో గాడ్ బ్లెస్ యూ. ఇయర్ మీకు దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను పిల్లలు. మరి ఈరోజు ప్రోగ్రామ్ అంతా నీకు నచ్చిందా పిల్లలు? మీరు బ్లెస్ అవుతున్నారా? బ్లెస్ అవుతే మీరు ఒక చిన్న కామెంట్ పెట్టండి, వీఆర్ బ్లెస్డ్ అని. లేదంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము అవన్నీ చూసి మేము ప్రేయర్ చేస్తాం. సజెషన్స్ ఉంటే మేము సెట్ చేసుకుంటాం పిల్లలు. సరేనా? ఈ ఫైనల్ ప్రేయర్తో మనము మన యొక్క సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఆఫ్ సండే స్కూల్ని ఓకే మన మధ్య బ్లెస్ అక్ వచ్చి మనని ఎండింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే పిల్లలు, మరి ఈ వారం అంతా కూడా మంచి సాంగ్ నేర్చుకున్నారు, మంచి మెమరీస్ నేర్చుకున్నారు, మంచిగా దేవుణ్ణి ఆరాధించారు కదా. ఓకే, మరి మనం ఈ ప్రోగ్రామ్ అంతా ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్యా, నీకు వందనములు రాజా. మరి ప్రభా, ఈ వారం ప్రభా ఈ సండే స్కూల్ అంతట్లో ప్రభా మీరు మాతో ఉండి నడిపించారు. మరి మేము ఏదైతే విన్నామో ప్రభా, మరి బిడ్డలందరూ విన్న ప్రతి మాటను వారి హృదయంలో మీరు భద్రపరచమని ఫలింపు చేయమని అడుగుచు. మరలా వచ్చే వారం ప్రభా నీ సన్నిధిలో మేము కలుసుకుంటూ మీరు కృప చూపించమని బిడ్డలందరినీ మీ నామంలో భద్రపరచమని అడుగుచు. యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మీకు ఇవి మరి అక్క ప్రేయర్ చేసిన మీ అందరూ కూడా ఏకీభవించారు కదా. మరి మీకు అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ నచ్చుతుంది. నచ్చడం కన్నా మీ అందరూ బ్లెస్ అవుతున్నారని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవ్రీ 4 PM జీసస్ కాలేజ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఆ టైంలో మీరు చూడలేకపోయినా సరే మీకు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు చూడండి పిల్లలు. అలాగే ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock మీకు మెమరీ వర్స్ రిలీజ్ అవుతుంది. దాన్ని నేర్చుకొని మీరు స్కూల్కి వెళ్ళండి. తర్వాత మీరు ఒకవేళ సాంగ్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ అంతా చూడకుండా మేము వేరేగా సాంగ్స్ ప్లేలిస్టులు ఉన్నాయి, అవి కూడా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సండే స్కూల్ టీచర్స్ షేర్ చేయండి. మీరు బ్లెస్ అవ్వండి, అందరికీ బ్లెస్సింగ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ.